ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు మనం ఒక అరుదైన సమావేశంలో ఉన్నాం. సాధారణంగా రాజకీయ నాయకులు పెట్టుకుంటారు, స్టూడెంట్స్ పెట్టుకుంటారు, రకరకాల వ్యక్తులు సమావేశం అవుతుంటారు. కానీ ఇప్పుడున్న సమావేశం మాజీ అన్నలు. వీళ్ళందరూ పేద ప్రజల కోసం అప్పుడున్న కష్టాలకి నష్టాలకి ఎదుర్కొంటూ వాళ్ళందరూ అడుగుబాటు పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎండనక వాననక అక్కడ పనిచేసి పేద ప్రజల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. అటువంటి వాళ్ళందరూ కొంతకాలం తర్వాత జనజీవన శ్రమంతో కలిసి కొంతమంది ఊహించినట్లుగా సెటిల్మెంట్లు చేసుకుంటూ కాకుండా వీళ్ళందరూ ఒక కొత్త కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం ఏంటో, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటో మాజీ అన్నలంటే తెలుసుకుందాం. ముందుగా ఈ కార్యక్రమం చేపడుతున్న రాజు అన్నకు అడిగి అసలు ఏంటి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి, దీనివల్ల ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్న విషయాన్ని అడుగుతాం. రాజన్న గారితో పాటు టెక్ మధు అంటే చాలా మందికి తెలిసిన విషయం. ఆయనతో పాటు కృష్ణ అని ఉన్నారు. ముందుగా టెక్ మధు గారిని అడిగి భరోసా కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమం వల్ల ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్న విషయాన్ని అడుగుదాం అని రండి. చెప్పండి అన్న, ఏంటి కార్యక్రమం ఉద్దేశం ఏంటి? సాధారణంగా రాజకీయ నాయకులు చేసే కార్యక్రమాలు ఉంటాయి, కానీ మీరు మాజీలందరినీ కలుపుకుంటే కార్యక్రమం చేయడం వెనక ప్రధాన ఉద్దేశం అన్న, ఒక సందర్భంలో మేము సమాజం స్థాపించాలని చెప్పేసి మా జీవితాలను త్యాగం చేసి మేము అడుగుబాట పట్టాము. అక్కడి నుంచి మేము కొన్ని విభేదాల వల్ల మేము బయటికి రావడం జరిగింది. జనజీవన స్రవంతిలో మేము హ్యాపీగా జీవిస్తున్నాము. అయితే ఈ సమాజంలో జీవించడంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాము. అట్లా దళంలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు అనేక సమస్యలను ఫేస్ చేస్తూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దళ సభ్యులు కూడా ఉన్నారు. ఇటువంటి ఆత్మహత్యలు జరగవద్దు. దళంలో ఒకప్పుడు మనం ఈ సమాజాన్ని మార్చడం కోసం వెళ్ళాం. మనం ఇలా సమాజంలో మనం బతకలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ యొక్క స్థితిని మార్చడం కోసము నేను ఒక ప్రోగ్రామ్ను చేపట్టాను. ఏక్ నయా భరోసా ఫౌండేషన్ అని చెప్పి ఒక స్టార్ట్ చేసి ఆ ఫౌండేషన్ కింద కొన్ని పరిశ్రమలు స్థాపించి ఎవరైతే పార్టీ నుంచి బయటికి వచ్చేసి సాధారణ జీవితం గడుపుతున్నారో వాళ్ళకు ఒక బెటర్ లైఫ్ ఇవ్వడం కోసము, ఒక మంచి జీవితాన్ని ఇవ్వడం కోసము ఒక స్థానిక వనరులను ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమను నెలకొల్పి అక్కడ ఉత్పత్తులు తయారు చేసి దాన్ని మార్కెటింగ్ చేయడం ద్వారా వీళ్ళకు ఒక మంచి ఆదాయ వనరును సమకూర్చేటువంటి ఒక ప్రోగ్రామ్ను రూపకల్పన చేశాను. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ మహబూబ్ నగర్ జిల్లా అంటే పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 200 మంది మాజీలను ఇక్కడ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం. అంటే ఈ ప్రాంతం ఎంచుకోవడం ప్రధాన కారణం అంటే గతంలో ఒకప్పుడు ఒక షెల్టర్ జోన్ అన్న ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించాలి. ఎత్ఎం కృష్ణన్న ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ లాగా అందరినీ ఒక దగ్గరికి చేర్చడం కోసం ఒక ప్రయత్నం అని చేశాడు. ఇవాళ తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఒక ఫామ్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ ఫామ్లో అందరినీ పిలిచి ఆత్మహత్యలు చేసుకోకూడదు, మనం ధైర్యంగా ఉండి మన కాళ్ళ మీద మనం నిలబడాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ను చేపట్టాడు. కాబట్టి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఫౌండేషన్ ద్వారా అంటే సరెండర్ అయినటువంటి రాష్ట్రంలో కొన్ని వేల మంది మావోయిస్టులు సరెండర్ అయి ఉన్నారు. జనజీవన స్రవంతిలో వాళ్ళందరూ కూడా అనేక సమస్యల్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకు ఒక మంచి ఉపాధిని ఇవ్వడం కోసము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సమాజంలో మేము కూడా నీతి నిజాయితీగా మా స్వశక్తి మీద మేము ఆధారపడి బతుకుతున్నామని ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం చేపట్టారు. ఆల్రెడీ మీరు భరోసా అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అంటే అక్కడ ఉన్న వనరులతో స్వచ్ఛందంగా పనిచేయడం, స్వచ్ఛంగా చేయడం అన్నది ఆ కార్యక్రమం ఎంత సక్సెస్ అయింది, దాంట్లో వీళ్ళు ఏ విధంగా భాగస్వాములు కాబోతున్నారు? ఇప్పుడేనండి అది నా సొంతంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్యాక్టరీ. అది ఆ సంస్థలో నేను ఇప్పటికీ ఒక 6 ఏళ్ల నుంచి నేను నా ఉత్పత్తులను నేను మార్కెట్లో విక్రయిస్తున్నాను. అది కొంచెం వెల్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్రతకడం కాదు, నాతో పాటు నా తోటి వాళ్ళు కూడా బతకాలనే ఒక కాన్సెప్ట్ నుంచి నేను ఈ సరెండర్ అయి ఉన్నటువంటి ప్రతి వాళ్ళను కూడా ఒక సహకార సొసైటీ లాగా ఇప్పుడు ములకనూరు డైరీ ఉంది. కొన్ని వేల మంది రైతులు దాంట్లో ఉండేసి ఒక సహకార సంస్థగా ఏర్పడి వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు. అట్లా సరెండర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సొసైటీ లాగా ఏర్పడి ఈ ఫౌండేషన్ కింద వాళ్ళందరూ వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీని, వాళ్ళకి కావాల్సినటువంటి ముడి సరుకును, వాళ్ళకి కావాల్సిన బిజినెస్ ఐడియాస్ను, తర్వాత బ్యాకప్ను కూడా ఇచ్చేసి వాళ్ళను ఒక పరిశ్రమ పెట్టుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి ఉండే విధంగా ఇప్పుడే నేను ప్లాన్ చేశాను. అది ఇక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కృష్ణన్న చాలా తోడ్పాటును అందించాడు. అవకాశాలు వీళ్ళ అవసరాలు ఏ విధంగా మీరు ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేస్తారు? దీంట్లో ఏ విధంగా ఇక్కడ మేము సరెండర్ అయిన తర్వాత మాకు అనేక పథకాలను గవర్నమెంట్ ఇచ్చింది. కొంచెం ల్యాండ్స్ ఇవ్వడం అనేది, తర్వాత హౌస్ సైట్స్ ఇవ్వడం అనేది చేశారు. కానీ అందరికి ఇవ్వలేకపోయారు.
ఇచ్చిన వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి, దాని వ్యవసాయం చేయడంలో చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ పని చేసుకుందామంటే కూడా వీళ్ళు మావోయిస్టులు అని చెప్పి పిలవలేక కూడా పోతున్నారు. అట్లా వీళ్ళకు ఉపాధి దొరకలేకపోతుంది. ఎక్కడ కూడా పోయినా కూడా వీళ్ళు మావోయిస్టులని ఒక భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అంటే వీళ్ళు ఏదో ఒక భయంకరమైన వ్యక్తులుగా చూస్తున్నారు. మాకు సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరు రావాలి అసలు? మా జీవనోపాధి ఏందనే విషయంలో ఎవరు సరిగా పట్టించుకోలేని పరిస్థితి. ఏ రాజకీయ నాయకుడు కూడా మా దగ్గర రావాలంటే వీళ్ళు మావోయిస్టులని ఒక భయంతో వాళ్ళు రాలేకపోతున్నారు. సాధారణ ప్రజలు కూడా మమ్మల్ని చూసి భయపడుతున్నారు. అటువంటి భయం ఉండదు. ఒకప్పుడు మీకోసం మేము ప్రాణాలు అర్పించడం కోసం అడవిలోకి వెళ్ళాము. ఇవాళ మాకే ఇక్కడ ఆదరణ లేకుండా పోయింది. కాబట్టి మమ్మల్ని చేరదీయాలంటే ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి నేను ముందుకు వచ్చేసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దీని కింద సరైన ప్రతి జిల్లాలో కనీసం ఒక 500 మందికైనా ఒక ఉపాధి కల్పించాలి. వాళ్ళందరికీ స్థానిక వనరుల మీద అక్కడ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని తీసుకుంటే ఇక్కడ మామిడికాయలు విపరీతంగా వస్తున్నాయి. ఇక్కడ అట్లనే పక్కన కృష్ణానది ఉంది, తర్వాత నల్లమల ఫారెస్ట్ ఉంది. ఇక్కడ అనేక వనరులు ఉన్నాయి. ఇక్కడ ఆ వనరులు ఉపయోగించుకొని ఇక్కడ ఒక పరిశ్రమను ఏర్పాటు చేస్తే కనీసం 200 నుంచి 500 మందికి ఇక్కడ ఒక ఉపాధి కల్పించే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళందరినీ కూడా ఒక సొసైటీ లాగా ఏర్పాటు చేసి వీళ్ళే శ్రామికులు వీళ్ళే యజమానులు చేసే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సొసైటీని మనం ప్రారంభించడం జరిగింది. మీరు సంస్థను ఏర్పాటు చేయడం మంచి ఉద్దేశం చేశారు, కానీ ఈ సంస్థను అడ్డం పెట్టుకుని బెదిరింపులు పాల్పడతారు అనే వాళ్ళకి విమర్శించాలని ఇచ్చే సమాధానం ఇక్కడ ఒక విషయం అండి. ఇవాళ ఎవరో ఒకరు చేశారని చెప్పి సరెండర్ అయిన అందరికీ ఇటువంటి పదాన్ని ఆపాదించడం అది కరెక్ట్ కాదు. ఈ మీడియా మిత్రులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. మేము ఒక మంచి ఉద్దేశంతోనే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. మీరందరూ మాకు సహకరించండి. ఒకప్పుడు మీకోసం మేము ప్రాణాలు ఇవ్వడం కోసం అడవులకు వెళ్ళాము. ఇవాళ మా బ్రతుకు తెరువు కోసం మేము ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాము, నిస్వార్థంగా ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నానికి ఇటు మీడియా మిత్రులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కూడా మాకు సహకరించి మాకు ఏ అవసరం మా అవసరాలు తీర్చండి. ఈ సొసైటీలో మేమంటే ఏందో అంటే నిజాయితీగా బతకడము, 10 మందికి ఉపాధి కల్పించడం ఎట్లా ఉన్నది అది మేము చేసి చూపిస్తాము. ఇప్పుడు మీరు మహబూబ్నగర్లో స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమం. దీని తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ విస్తరిస్తుంది? ఇది ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రాం ఉంటుందండి. ఇక్కడ దాదాపు ఒక 150 మంది వరకు ఇక్కడ వచ్చారు. ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రాం ఉంటుంది. ప్రతి జిల్లాలో సరెండర్ అయినటువంటి అంటే పార్టీతో సంబంధం లేకుండా వివిధ పార్టీలలో పనిచేసినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, అదే మిగతా నక్సల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నారో అందులో నుంచి సరెండర్ అయి ఉన్నటువంటి వాళ్ళు కూడా నా ప్రోగ్రాంలో వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. జాయిన్ అయితే వాళ్ళకి అందరికీ నా నుంచి వచ్చేటువంటి సపోర్ట్ అంటే నా దగ్గర టెక్నాలజీ ఉంది, బిజినెస్ చేసేటువంటి కొత్త ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి, తర్వాత మార్కెట్ స్ట్రాటజీ నా దగ్గర ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ నా దగ్గర ఉంది. వీళ్ళందరికీ ఒక బ్యాకప్ ఇచ్చేసి నేను వీళ్ళందరినీ ఒక సమాజంలో ఉన్నత స్టేజ్లో నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎటువంటి అనైతిక పనులకు ఇక్కడ తావు లేకుండా దీని ఒక ట్రాన్స్పరెంట్గా అంటే ప్రజలకు ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మెసేజ్ని ఇవ్వడం కోసం దీన్ని మేము ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు కూడా మాకు చేయూతనిచ్చేసి అంటే మేము చేసే మా యొక్క ప్లానింగ్ అంటే ఒక పరిశ్రమని స్థాపించడం కోసం కావలసినటువంటి భూములు కానీ అట్లానే కావాల్సినటువంటి వనరులను కానీ సమకూర్చడం కోసం వారు కూడా మాకు చేయూతనివ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఓకే, ఇప్పటి వరకు రాకెట్ లాంచర్లు, తుపాకులు తయారు చేసిన టెక్మధు నుంచి కొత్తగా మరొక పరికరం వస్తుంది. అదే మాజీలు అన్నలతో కలిపి కొత్త కార్యక్రమం చేపట్టి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఒక భరోసా ఇస్తున్నారు టెక్మధు. ఇక నల్లమలలో పోలీసులకు ముప్పు తప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించిన కృష్ణన్ ఉన్నారు. ఆయన ఈ ప్రోగ్రాంలు ఏ విధంగా ముందుకు వెళ్తారనే విషయం ఆయన అడుగుతాం. నమస్తే, చెప్పండి, ఈ కార్యక్రమం మీ దగ్గర ప్రారంభమైన ప్రధాన కారణం ఏంటి? ఇక్కడున్న వనరులు ఏ విధంగా వినియోగించుకోతున్నారు? దాదాపు జిల్లాల ఉన్న మాజీల దాదాపు పిల్లలు నేను చాలామందిని తీసుకుపోయి ఈరోజు వాళ్ళందరినీ ఇక్కడ కలపాలనే నాకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ అన్నదమ్ముళ్ళు దాదాపు అందరినీ పిలిచిన. ఎందుకంటే నేను ఉద్యమాలకు తీసుకుపోయినా కానీ ఉద్యమాలు ఎన్నో ఆటుపోట్లు జరిగినాయి. ఉద్యమాలు దాదాపు ఆ ఉద్యమాలు నేను దాదాపు బతికి బయటపడినా. కానీ నేను తీసుకుపోయిన వాళ్ళు దాదాపు 30-40 మంది చనిపోయారు. ఆ బాధ ఎప్పుడు మీకు అనిపిస్తుంది? నాకైతే అసలు వాళ్ళ ఇళ్ళ కాడికి పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తారు. దాదాపు అన్నా జనార్దన్ అన్నా నువ్వు ఇంకా బతికున్నావు కానీ మా కొడుకులు పోయిరే అన్నప్పుడు నాకు అసలు ఎంత లేని బాధ నాకు కలుగుతుంది.
కలుగుతుంది కానీ ఇంక ఏం చేయగలుగుతాను, నేను ఏం చేయలేను. ఇప్పుడు అది ఉద్యమం, అది ఒక వ్యవస్థ, అది పెద్ద వ్యవస్థ. దాని కొరకు మార్పు కొరకని మేము పోయినాం. ఆ మార్పులో నేను ఎప్పుడో చనిపోతాడు. నాకు వద్దలో దాదాపు ఎన్ని జరిగినావో సంఘటన. నాకు 14 ఏళ్ళ సంది జీతం ఉండి ఉద్యమాలకు వెళ్ళిపోయినా. కానీ అప్పటి నుంచి నాకు పోయినా ఉద్యమాలు అట్టే నిలదొక్కగలిగిన ఉండగలిగిన, నా చేత ఆగలిగిన బయటకు రాగలిగినా. కానీ నా తోటి సోదరులు, నా తోటి మిత్రులు, పిల్లలు, తమ్ముళ్ళను దాదాపు నేను అంతమందిని తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళల్లో వచ్చింది. ఇప్పుడు కిరణ్, పెద్ద కిరణ్, చిన్న కిరణ్ అనేటోళ్ళు చాలామంది చిన్న 14 ఏళ్ళ పిల్లలు తీసుకుపోయినా, ఉద్యమాలు పెద్దగా చేసిన. కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందర లేకపోతే వాళ్ళకు బాగా ఎక్కడ లేని బాధ. నాకు మాట్లాడాలంటే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈయన కలుసుకుంటే నాకు అసలు ఎంతో సంతోషంగా ఉందంటే, ఏదో నేను ఏం చేయలేకపోయినా సరే కానీ వాళ్ళని ఈరోజు కలుసుకొని మాట్లాడగలుగుతున్నా కదా అనేది సంతోషం ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే, బయటికి వచ్చిన తర్వాత అన్న చెప్పినట్టు మామూలు నరకం అయితే ఉండొచ్చు అన్న చెప్తున్నా. చూడండి, కొంతమంది మావోయిస్టులు అంటే బయటకు వచ్చిన లంగలు దొంగలు అని చెప్తుంటారు. కానీ నిజంగా నేను కూడా ఎదుర్కొన్నా. నాకు ఎంతో రాజకీయ అవగాహన ఉండి అన్నిట్లో ఉండి గుడక ఒక్కరొకరితోటికి ఇట్లా పోతే ఒక చిల్లి గవ్వ గుడక మళ్ళీ ఇయ్యలే. అసలు అది మా వాళ్ళు కొంతమంది తిండికి లేక చూస్తేనేమో పెద్దోళ్ళు పోతే ఎవరు దగ్గర రానిరు. అనుకోకుండా ఇక లంగలు దొంగలు బాగా ఎవరితోటి అది ఇది మాట్లాడినా అది పెద్దగా రాదు. మేము అనుకోకుండా ఇప్పటికీ నాకు రోజు ఊళ్ళో ఉంటే ఈ ఊరు నుంచి కానీ కలవకుర్తి నుంచి కానీ వద్దల పంచాయతీలు వస్తుంటాయి. ఒక ఫోన్ చేసి అన్న ఇట్లా ఉండండి, ఇట్లా ఉండండి, ఆడికి పరిష్కారం అయిపోతాయి. కానీ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, ఎవరన్నా మనం ఇట్లా మాట్లాడామనుకో అటు లగ్గ దొంగ బెదిరిస్తున్నాడు. అది ఇప్పటికే నిజాయితీగా చెప్తున్నా. మా వాళ్ళు ఒకరిద్దరు అట్లా ఉంటారని, ఇంకా ఇద్దరు తాండ్రలోగా అయినా ఆడ తిండికి లేక బయటకు వచ్చి దళసభ్యుడు ఎక్కడ పని చేసుకోలేక పని ఇయ్యక ఉరి పోసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీరు ఏ విధంగా చేయగలుగుతున్నాం మనం? ఈ కార్యక్రమంలో అన్న మదన ఫోన్ చేసిండు. నేనేమో ఈ కార్యక్రమం మన అందరినీ ఒకసారి కలిపి సంతోషంగా ఒకసారి నేను, ఎందుకంటే ఈరోజు కోలశెట్టి పెట్టుకొని కష్టపడి దీని కొరకు ఏదో లోన్ తీసుకున్నాను అనుకున్నా. కానీ అట్లా కూడా రాలే. నేను చెప్తున్నా కదా, అట్లా కూడా కాకపోయి 15 లక్షలు 20 లక్షలు అప్పు చేసుకున్నా సరే కానీ మన వాళ్ళు అందరూ ఒకసారి పిలిపించుకోవాలి, అందరితో ఒకటి సంతోషంగా ఉండాలని సంతోషం అన్న పదాలు చెప్పిండు. తమ్ముడు ఒకసారి ఏర్పాటు చేద్దాం, దానివల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది అంటే అన్న కంపల్సరీ చేద్దాం అన్న, దాని వంతు నేను కూడా చేస్తాం. మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా నాకు కొంత క్లోజ్గా పరిచయం ఉంటాడు. అన్నతోటి కూడా పోదాము నాడి పోయేసరికి మా ఎందుకంటే సూర్యుడికి మేటపండి పైన మంచిగా కనిపిస్తుంది. కానీ మా వాళ్ళు పైకి బాగా కనిపిస్తున్నారు. కానీ వాళ్ళకి అంత కష్టాలు ఎవరికి లేకుంటాయి. నిజంగా ఎక్కడ పోయినా ఏది రాదు కాబట్టి వాళ్ళకు ఎవరు ఉపయోగపడుతుందేమో దాంతో. ఈ షెడ్ని మీరు బక్కన్న వాళ్ళతో ఎందుకు ఓపెన్ చేయించారు? నేను బక్కన్న అంటే నాకు దాదాపు నేను చిన్న పిల్లగాని. నేను బక్కన్న నా కాడికి చాలా పెద్దోడు. ఉద్యమాలకు పోయినప్పటి నుంచి మేము కలిసి ఉంటున్నాం, కలిసి జీవించినాం. బక్కన్న అంటే నాకు ఎంతో ఇష్టం. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మన పేదోళ్ళు అంటే నాకు ఇప్పటి కూడా ఇష్టమే. ఆ బక్కన్న ఇప్పటి కూడా అడవిలో బతుకుతున్నాడు, అట్లా బతుకుతున్నాడు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎంత కష్టమైనా సరే కానీ ఆయనతోటి ఓపెన్ చేయించుకోవాలనే కోరిక నాకుంది. ఆయనతోటి ఈరోజు చేయించుకున్నా నేను. నాకు అది కావాల్సింది, అదొక్కటే. వీళ్ళందరూ గతంలో అడవిలోకి వెళ్ళారు, పనిచేశారు. వాళ్ళు పనిచేసినప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం తిరిగి బయటకు వచ్చారు. కానీ వాళ్ళ జీవితాలు మాత్రం ఇప్పటికీ చాలా దరిదాపుల్లో కూడా దరిద్రం కనిపిస్తుంది. మిగతా అన్నల్లాగా బయటకు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటూ కోట్లకు సంపాదించుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, వీళ్ళు ఇంకా అడవిలోని కొంటున్నారు, ఇంకా పేద ప్రజల్లాగానే బ్రతుకుతున్నారు. వీళ్ళు మార్పు రావడానికి టెక్ మధు చేసిన ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని, వీళ్ళు కూడా మంచి జీవితాలు తీసుకొని పేద ప్రజల కోసం ఏ విధంగా కష్టపడారో వాళ్ళ జీవితాల్లో కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మినిస్టర్ గారితో వీళ్ళందరూ ఉన్నారు, సార్తో పాటు తిరుగుతారు. మీరు పోతే కంపల్సరీ సారు కాదన్నారు, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మీకు తప్పకుండా ఇప్పిస్తాడు. నేను కూడా సార్తో కలిసినప్పుడు మీకు మీ గురించి చెప్తాను. అదేవిధంగా ఇల్లు, ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు వస్తున్నాయి, దాని గురించి కూడా మీరు అందరు పోతే 100 గజాలు ఉన్న వాళ్ళు, ఇంకా ల్యాండ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తూ ఉంటుంది. కాబట్టి 5 lakhs ఎంతో ఇస్తే మీకు కూడా మంచిగా ఇంకేమన్నా కలిపి కట్టించుకోవచ్చు. కాబట్టి మీరు అందరూ కొంతమంది ఇంకా కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. కంపల్సరీ అందరము
ఉన్నోళ్ళం కాదు, అంతా కింది స్థాయి నుంచి వచ్చినాం. కాబట్టి మన టెక్మద ఆధ్వర్యంలో లేకుంటే మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని, రాజు కూడా తిరుగుతుంటాడు రాజకీయంలో, రాజకీయ నాయకుల్ని పరిచయం చేసుకొని మీరు అందరూ కలిసి మన లేనోళ్లకు ఇల్లులు కట్టించే విధంగా చూడాలని ఎత్తం కృష్ణయ్యకు, రాజుకు, మీ కమిటీకి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని అందరూ చూడండి. ప్రభుత్వ సంక్షేమాలు ఏమన్నా లోన్లు కూడా ఉంటే మీరు చూడండి. ట్రాక్టర్లు మన మట్టిరాముడు భాస్కర్కో ట్రాక్టర్ ఇప్పించినాం, మళ్ళీ మన ఈయన గుర్రం రాముడికి ఆయనకో ట్రాక్టర్, ఆ రాజు నక్కరాజు ఆయనకు ఆటో, అంటే చాలా మందికి ఇప్పించడం జరిగింది. దాన్ని ఏదైనా ఒకటి తీసుకుంటే దాన్ని మిస్యూజ్ చేయకుండా అట్లే ఉండాలనుకో. అదేవిధంగా కొంతమందికి హోంగార్డ్ ఉద్యోగాలు కూడా ఇప్పించినాం. మా కొల్లాపూర్లో చాలా మందికి అంటే లొంగిపోయిన వాళ్ళకు 5-6 మెంబర్స్ కూడా కొంతమందికి ఇప్పించినాం. కొంతమంది ఏమో మాకు ఉద్యోగం వద్దని చెప్పి వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నట్టుంది. అట్లే మీకు అందరికీ ఉపాధి వచ్చే విధంగా ప్రభుత్వ పథకాలను కూడా ఏమేమి ఉన్నాయో తెలుసుకొని వాటికి అప్లై చేసుకొని శాంక్షన్ చేసే విధంగా మీరంతా ప్రయత్నం చేసి అందరికీ అన్ని ఫలాలు అందే విధంగా చూడాలని కోరుకుంటూ, మీరు అందరూ మంచి స్థాయిలో, కొంతమంది ఇంకా మంచి స్థాయికి ఎదిగిపోయారు, కష్టపడ్డారు, వాళ్ళు ఏమీ అవి చేయలేదు. మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం లేని వాళ్ళకు సాయం చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన ఎత్తం కృష్ణయ్యకు, అందరికీ, మన వాళ్ళందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత దూరం వచ్చేసి మా అందరికీ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. సార్ చెప్పినట్టుగా ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ప్రవేశపెడుతుంది, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, అగ్రికల్చర్గా కావచ్చు. ఇంకా ఇవన్నిటిని మనము ఏ విధంగా మనం వీటిని ఉపయోగించుకొని మన స్థాయిని పెంచుకోవాలనేది మనం ఆలోచన చేయాలి. ఆ ఆలోచన కోసమే ఇక్కడ ఒక సదస్సును మనం ఏర్పాటు చేశాము. ఇటువంటి ఆఫీసర్లు మనకు ఉండడం వల్ల మనము మన లక్ష్యాన్ని మనం నెరవేర్చగలుగుతాం. ఏ ఆశయం కోసం అయితే వెళ్ళామో ఆ ఆశయం నెరవేరకపోగా ఇక్కడ వచ్చినటువంటి మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవడం కోసం ఇటువంటి ఆఫీసర్లు మనకు అవసరం ఉంది. సార్ ఇంత దూరం వచ్చి మనకి సపోర్ట్ ఇచ్చినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దాదాపు 10-11 అయిన తర్వాత సార్ గ్యాప్ వచ్చిండు, ఎట్లా వస్తాడో ఏదనుకుని ఫోన్ చేసి ఒక మాట అయితే, జనార్దన్ నీకు వచ్చే ఉన్నది ఇట్లా హైదరాబాద్ ఇట్లా ఇంటర్వ్యూ ఉంది, అవి ఉన్నాయి అంటే కూడా చూడండి సార్ అన్న, అవన్నీ వదిలిపెట్టుకొని ఈరోజు మనకింత మార్పుల గ్రామానికి రావడం అంటే చాలా గొప్ప. ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు సార్ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నాకు ఏమనవ్వాలి, నాకు ఇంతవరకు 2 గంటలు చేసింది, కానీ నేను ఆయన ఇంటర్వ్యూ అనేది నాకు అర్థం కాలే. నేను మాట్లాడుకుంటూ పోతున్నా, లాస్ట్ చూస్తే 2 గంటలు అయింది. నాకు అదే రోజు ఇక మీటింగ్ ఉంది, నాకు ఈ మీటింగ్ ఆలోచన ఉంది, సార్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఎప్పుడు అయిపోతుందో తెలియదు. నాకు ఇంత దూరం రావడం నాకు సంతోషంగా ఉంది. అందుకొరకే పొద్దునే రావాలి సార్, కొద్దిగా సోయిల్ చూసుకోండి సార్ అంటే రావడం, ఎంత దూరం ఉంది, దాదాపు 200 కిలోమీటర్లు తిరిగి రావడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఎందుకు మనల్ని ఎక్కడైనా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, బయటికి తీసుకొచ్చి తెలుగు చూస్తున్నాడు, కాబట్టి దానికి ధన్యవాదాలు తెలిపి ముగించుకుంటున్నాను.